కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ వివరించడానికి మా ప్రతినిధి వాసు మనకు జాయిన్ అవుతున్నారు. వాసు, మరి ఒక 1.5 hours మనకు కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. అభ్యర్థులు చాలా టెన్షన్ లో ఉన్నారా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం జరుగుతోంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. మొత్తం కోట్ల విజయభాస్కర్ స్టేడియం చుట్టూ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మొత్తం టోటల్గా 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సో ఉప ఎన్నికల్లో మొత్తం 1,13,065 లక్షల ఓట్లు ఉండగా మొత్తం పోలైన ఓట్లు చూసుకుంటే 1,94,631 ఓట్లు పోలయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 48.49% నమోదైందని చెప్పుకోవచ్చు. మొదటగా అంటే 8 గంటలకి ఇటు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాగానే 105 పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓట్లను మొదటగా లెక్కిస్తారు. సో ఈ నేపథ్యంలో లెక్కించిన తర్వాత వెంటనే ఆ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిస్తారు. మొత్తంగా ఈరోజు కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది కౌంటింగ్ స్టాఫ్ పాల్గొంటున్నట్టుగా మనకు ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం ఓట్ల లెక్కింపు కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లోనే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రతి టేబుల్కు 3 ఎన్నికల సిబ్బందితో పాటు అభ్యర్థితో పాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ను టేబుల్ వద్దకు అనుమతిస్తారు. కౌంటింగ్ స్టార్ట్ అయిన గంటలోపే ఆ ఫలితాల ట్రెండ్ తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. 4 గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ చూసుకుంటే సేక్పేట డివిజన్తో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎర్రగడ్డ డివిజన్తో ముగుస్తుంది. మొత్తం ప్రతి టేబుల్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరా మానిటరింగ్ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఎవరైతే ఈ కోట్ల విజయభాస్కర్ స్టేడియంకి సంబంధించి ఏజెంట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన పాస్ తీసుకుని వచ్చిన తర్వాతే ఖచ్చితంగా లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు మనం ఒకసారి భద్రతా చర్యలు తీసుకుంటే హైదరాబాద్ సిటీ పోలీసులతో పాటు కేంద్ర పోలీసుల బలగాలతో భద్రతా చర్యలు చేపట్టిన సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు 144 సెక్షన్ అమల్లోకి ఉంచారు. ఎన్నికల అధికారులు అభ్యర్థులు ఏజెంట్లు తప్ప ఇతరులు ఎవరిని కూడా స్టేడియంలోకి రాకుండా పోలీసులంతా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పూర్తిగా వాళ్ళ ఆధీనంలో తీసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. స్టేడియం లోపల బయట సో 2 చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేశారు. సో నిత్యం ఇక్కడి నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇటు ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఆ కౌంటింగ్ లోపల కోట్ల విజయభాస్కర్ స్టేడియం లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బయట ఏ విధంగా సిచ్యువేషన్ ఉందని ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అక్కడి నుంచి అబ్జర్వేషన్ చేసే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఈరోజు కూడా మద్యం దుకాణాలు మొత్తం కూడా బంద్ చేశారు. ఎవరు కూడా ఏ పార్టీ కూడా విజయోత్సవ ర్యాలీలు చేయడానికి వీల్లేదంటూ కూడా ముందుకే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు మొత్తం తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ఫోకస్ ఉంది. ఈరోజు జరిగే కౌంటింగ్లో ఎవరు గెలుస్తారు, జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఏ పార్టీ జెండా ఎగరవేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి ఈరోజు 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీలు చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా గెలుపు మాదే అంటూ కూడా ముందు నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మరికొద్ది సేపట్లలోనే ఓట్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోమ్ ఓట్లు అంటే ఇంటికి వచ్చి ఎవరైతే ఇక్కడ దాకా రాలేదో వృద్ధులు వాళ్ళందరూ ఎవరైతే ముందుగా ఓటు హక్కు కోసం ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించారు. మొత్తంగా ఆ 105 ఓట్లు ముందుగా ప్రధానంగా లెక్కిస్తారు. లెక్కించిన తర్వాత ఇక ఈవీఎంలకు సంబంధించిన లెక్కిస్తారు. సో మొత్తంగా చూసుకుంటే 10 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్లో బూతులకు సంబంధించి మొత్తం 407 బూతులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క బూత్లో 42 ఒక రౌండ్లో 42 బూతులు కౌంటింగ్ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికైతే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు మొత్తం కూడా సిద్ధమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ వాసు, అది జూబ్లీ హిల్స్ లో కౌంటింగ్ కేంద్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి వాసు అందించిన లైవ్ చూసాము.